హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సన్నీని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంద్ర ముందు గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన స్వర. కృష్ణ చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఇంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక సన్నీనైతే ఆడిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు కృష్ణ, కావేరి, పరశురాం అందరూ కూడా. ఇక డాబా పైన అయితే వాణ్ణి ఆడిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. ఇంతలో ఇక కావేరి అయితే కిందకి వెళ్తుంది. అక్క, ఇటువైపుకి రండి, ఇక్కడ ఒక్కసారి ఏముందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సన్నీ, నువ్వు కూడా రా, నువ్వు కూడా ఇక్కడ కింద చూస్తే చాలా సర్ప్రైజ్ అవుతావు అంటూ కావేరి అయితే సన్నీని పిలుస్తూ ఉండగా ఇక సన్నీ అయితే ముందుకి వస్తూ ఉంటాడు. ఇంతలో పరశురాం, కృష్ణ అందరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. ఈ రోజుతో ఇక సన్నీ పని అవుట్, ఇక వాడు పని అయిపోయినట్టే అంటూ మురిసిపోతూ ఉంటారు ఇక పరశురాం అందరూ కూడా. ఇంతలో ఇక సన్నీ ముందుకు రాగానే సన్నీ చేతి కర్ర అయితే విరిగిపోతుంది. వాళ్ళు ముందు ప్లాన్ ప్రకారమే సన్నీ కర్రనైతే విరక్కొట్టి దాన్నైతే పేస్టిక్ వేసి అతికించి పెట్టడంతో ఇక సన్నీ ముందుకు వచ్చేసరికి కర్ర విరిగిపోవడంతో సన్నీ ముందుకి పడిపోతూ ఉండగా ఇంతలో స్వర అయితే వచ్చేస్తుంది. స్వర అయితే సన్నీని కాపాడే క్రమంలో ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఇక సన్నీని ఎలాగైతే కాపాడగలుగుతుంది, కానీ సన్నీ అయితే ఇక ఆ దెబ్బకి అల్లిపోయి స్పృహ అయితే కోల్పోతాడు. ఇక వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోతుంది స్వర. ఇక హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తుంది. వెంటనే ఇందిరాకైతే ఫోన్ చేస్తుంది. ఏమైంది, సన్నీకి ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, మీకు ముందే చెప్పాను కదా సార్, సన్నీని వదిలిపెట్టేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సన్నీకి ప్రాణానికే ప్రమాదం ఉందని. కానీ మీరెందుకు వినిపించుకోకుండా సన్నీని ఒంటరిగా వదిలేశారు అంటూ స్వర అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో సన్నీ అయితే స్పృహలోకి వస్తాడు. ఏమైంది సన్నీ, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, నన్ను కృష్ణ అక్క, కావేరి అక్క ఆడుకోవడానికి డాబా పైకి తీసుకువెళ్లారు. ఇంతలో ఇక కావేరి అక్క ఇటు ముందుకు వస్తే నువ్వు సర్ప్రైజ్ అయ్యే విషయం ఉంది అంటూ ముందుకు పిలిచింది. ముందుకు వెళ్లే లోపు నా చేతి కర్ర విరిగిపోయింది అంటూ చెప్పంగానే అప్పుడే కింద పడిపోతూ ఉండగా స్వర నన్ను కాపాడింది అంటూ ఇక నిజాన్నైతే బయట పెడతాడు సన్నీ. మీరు దేవతలా వచ్చి నా కొడుకుని కాపాడారు, లేకపోతే వాడు ప్రాణాలు ఏమైపోయాయో అంటూ ఇక ఇంద్ర అనంగానే, చూడండి సార్, ఎప్పుడు నేను దగ్గరుండను కదా కాపాడడానికి, మీకైనా విషయం చెప్పకుండా నేనే తప్పు చేశాను. మీ ఇంట్లో వాళ్ళు కారణంగానే సన్నీ ప్రాణానికి ప్రమాదం ఉంది. సన్నీని చంపడానికి మీ ఇంట్లో వాళ్ళే ప్లాన్ చేశారు. మీరు ఇలా చెప్పినా నమ్మరని ఇన్ని రోజులు నేను చెప్పలేదు. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. ఆ రోజు డాక్టర్ వేషంలో వచ్చింది కూడా ఎవరో కాదు, మీ మామయ్యే అంటూ అన్ని నిజాలు అయితే బయట పెట్టేస్తుంది. ఇక స్వర అయితే అన్ని నిజాలు తెలుసుకున్న ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో డాక్టర్ ద్వారా సీసీ ఫుటేజ్ అయితే చూసి ఇక ఆ రోజు వచ్చింది డాక్టర్ వేషంలో ఇక పరశురామని అందరూ కూడా కలిసి మాట్లాడుకునే మాటలు కూడా విన్న ఇంద్ర అయితే ఇక అసలు నిజాన్ని తెలుసుకుంటాడు. అప్పుడే ఇక సన్నీ ప్రాణాలతో ఉన్నాడో లేదో అని కృష్ణ అయితే హాస్పిటల్కి చూడ్డానికైతే వస్తుంది. ఇక సన్నీని చూసి ఒక్కసారిగా షాక్ అయి ఇక తన తల్లికైతే ఫోన్ చేసి, ఇక్కడ మనం అనుకున్నది ఏది జరగలేదు, సన్నీ ప్రాణాలతోనే ఉన్నాడు, ఈసారి మన ప్లాన్ గట్టిగా ఉండాలి, మనం కొట్టే దెబ్బకి సన్నీ ఇక ప్రాణాలతో ఉండకూడదు అంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలన్నీ ఇంద్ర అయితే వినేస్తాడు. ఇక కృష్ణ చెంప అయితే పగలగొట్టి, మిమ్మల్ని ఇంతవరకు నా వాళ్ళు అని ఆదరించాను, ఇక మీదట మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఇంట్లో ఉండడానికే వీల్లేదు, బయటికి పోండి అంటూ ఇంద్ర అయితే ఇక కృష్ణకి షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది.
జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.